అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మాకు సడన్గా అనుకున్నాము పాపకి 9th మంత్లో పెడుతుంది కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు అన్నప్రాసన చేద్దామని చెప్పి అందరం ప్లాన్ చేసుకున్నాము. అందుకు సడన్గా అనుకున్నాము. సో అన్నప్రాసనం చేద్దామని చెప్పి ఇప్పుడు పాపకి 9th మంత్లో పెట్టేసింది కాబట్టి అన్నప్రాసనం నేను మా పాపకి కొంత కూడా వెంటనే ప్లాన్ చేసేస్తున్నాము. ఆఫ్టర్ దట్ మాకు కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. లైక్ మా కృష్ణపట్నం ఊళ్ళో కూడా పోలేరమ్మకి పొంగల్ పెడుతున్నాము మా స్ట్రీట్ తరఫున. అదొకటి మళ్ళీ మా అత్తగారింటి తరఫున కళ్యాణం కూడా ఉంది మామయ్య వాళ్ళ ఊళ్ళో, అక్కడికి కూడా మేము అటెండ్ అవ్వాలి. సో వెంటనే ప్లానింగ్ ఉండేసరికి మేము ఇట్లా ప్లాన్ చేస్తాం. అండ్ ఆల్సో మాకు ఆఫీస్కి కూడా ఇబ్బంది రాకుండా ఇట్లా వీకెండ్స్లో అట్లా పెట్టుకుంటున్నామండి. సో ఈరోజు ఫుల్ బ్లాగ్ ఏంటంటే మేము సడన్గా అనుకున్నాం కాబట్టి ఆ సడన్ సర్ప్రైజ్కి మా హస్బెండ్ చేత నేను ఇవన్నీ తెప్పించుకున్నాను అన్నప్రాసనం సెలబ్రిటీ. ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ బిడ్డ కాబట్టి మా పాప, సో ఆ పిల్లకి బాగా చేసుకోవాలని చెప్పి ఇవన్నీ నేను తెప్పించాను. యాక్చువల్లీ ఆన్లైన్లో ఇన్స్టా పేజెస్లో చూశాను, కానీ నాకేం సెట్ అవ్వలేదు. ఎందుకంటే లిమిటెడ్ టైం ఉంది కాబట్టి ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పి ఇవన్నీ సెట్ చేసి ఇచ్చాను. లైక్ రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు అందరూ పెడుతున్నారు, మనం కూడా ఎందుకు పెట్టకూడదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా తెప్పించాను. రిటర్న్ గిఫ్ట్స్కి కావాల్సిన సామాను అన్నీ నాకు సెట్ చేసి ఇచ్చాను మా హస్బెండ్. సో మీకు చూపిస్తాను ఏమేమి ఎట్లా సెట్ చేసామో, లిమిటెడ్ టైంలో ఎక్కడ నియర్ బై స్టోర్స్లో చేసామో అన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా, చూసేద్దాం రండి. సో నేనే అన్ప్యాక్ చేస్తున్నాను యాక్చువల్లీ. యాక్చువల్గా మేము మా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వరకే తెప్పించామండి. ఎందుకంటే ఫంక్షన్ ఏం చేయట్లేదు, మా ఫ్యామిలీ లైక్ మా హస్బెండ్, మా అత్తమ్మ, మా పాప, మా మమ్మీ, డాడీ అంతవరకే మేము అనుకున్నాము. సో అందుకని మేము కొన్ని తెప్పించుకున్నాము అన్నప్రాసనకి. అండ్ ఆల్సో మాకు వెంటనే కోటప్పకొండ ప్లానింగ్ ఉండేసరికి అందుకే ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఫంక్షన్ ఏం లేకుండా సింపుల్గా అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పి. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తానంటే మా పాపకి రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పాను కదా, బాక్సెస్ అయితే మేము సెట్ చేయించుకున్నామండి. కొంచెమే టైం ఉండేసరికి మా హస్బెండ్ వెళ్ళి సెట్ చేయించి నాకు తగిన అంటే నేను ఎలా కావాలని చెప్పానో నా రిక్వైర్మెంట్ ప్రకారం చేయించుకొని తీసుకొచ్చారు. ఒకసారి చూస్తున్నారు కదా, ఇవన్నీ బాక్సెస్ అండి. సో నేనైతే మామూలుగా నాకు కొన్ని బాక్సెస్ చూపించారు మా హస్బెండ్. నేనైతే ఈ బాక్స్ని నచ్చాను, ఎందుకంటే ఇది స్టీల్ బాక్స్, అందులో చాలా రౌండ్గా ఉంది. అండ్ ఆల్సో ఒక పర్సన్కి తగిన ఫుడ్ అయితే దీంట్లో పడుతుంది. నేను అలా బేస్ చేసుకొని అయితే నేను ఈ బాక్స్ సెలెక్ట్ చేశాను. అండ్ కొన్ని బాక్సెస్ కూడా చూసాము, హాట్ బాక్సెస్. అవి నాకు ఎందుకో అవి అంత క్లిక్ అవ్వలేదు మైండ్కి. నాకు ఇదే బాగా నచ్చిందండి, చూపిస్తున్నాను కదా చూడండి. ఇదైతే పైన ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది డెకరేషన్ కూడా. సో నియర్ బై స్టోర్లో మాకు తక్కువ లిమిటెడ్ టైంలో మాకు కావాల్సిన ప్రైస్లో మా రిక్వైర్మెంట్ ప్రకారం సెట్ చేసి ఇచ్చారు వాళ్ళు. చూస్తున్నారు కదా, ఇవన్నీ మేము ఒక 45 లాగా తెప్పించాము మా క్లోజ్ ఫ్రెండ్స్కి అండ్ మాకు దగ్గరలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే, అండ్ దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇక్కడ మేము ఏం చేయించామంటే జస్ట్ బాక్స్ లాగా ఇచ్చేది కాకుండా బాక్స్లో మా పాప పేరు అవన్నీ వేయించామన్నమాట. ఎందుకంటే స్పెషల్ ఒకేషన్ కాబట్టి, అందులో మా ఇంట్లో ఫస్ట్ ఒకేషన్ అనమాట ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా పాపకి. అందుకని మేము ఇట్లా సెట్ చేసుకున్నాము. చూపిస్తాను చూడండి, ఇదన్నమాట ఓవరాల్ బాక్స్. దీంట్లో వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా బాక్స్ సైజు, దీంట్లో వచ్చేసి ఇది బాక్స్ అయితే దీంట్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ నేమ్ బేబీ డాల్ ఉంటుంది మధ్యలో. అండ్ యాజ్ వెల్ ఇక్కడ మెట్టావారి అన్నప్రాసన కానుక ఇది కూడా ఉంటుంది. ఇట్లా డిజైన్ చేయించామన్నమాట. చిరంజీవి శ్రీ మిషితా రెడ్డి మా పాప పేరు అండ్ మా పాప అన్నప్రాసన డేట్ వేసి ఇక్కడ చిన్న పాప దోగాడుతున్నట్టు ఇక్కడ బొమ్మ పెట్టించారు. మెట్టావారి అన్నప్రాసన కానుక అని చెప్పి ఇట్లా డిజైన్ చేయించాము. సో ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ చేయించారు ఇట్లాగా. ఎలా ఉందో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ ఐడియా చూడండి, బాక్స్ కూడా చాలా క్యూట్గా చాలా బాగా సెట్ చేసి ఇచ్చారు అంగడి వాళ్ళు కూడా. ఓకే, ఇది మా పాప బాక్స్ అనమాట. పైన డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, క్లిక్ అయిపోయింది అసలు. నేను ఫస్ట్ చూడంగానే ఇదే సెట్ చేసుకున్నాను, మా హస్బెండ్ని అడిగి. చూస్తున్నారు కదా ఇది. సో ఇట్లాగా ఒక 35 బాక్సెస్ అయితే మేము తెప్పించుకున్నాము, అంటే క్లోజ్ మెంబర్స్కి కాబట్టి. అండ్ దీంతోపాటు నేనేం తెప్పించుకున్నానంటే, అంటే మామూలుగా బ్లౌజ్ అవన్నీ పెడతారు. సో మేమేం చేసామంటే స్టైల్గా, అంటే ప్రస్తుతానికి మాకున్న టైంలో మేమేం చేయించామంటే ఇట్లా
లైక్ ప్యాకేజెస్ కానీ ఇవన్నీ నేను తెప్పించుకున్నాను. ఇవన్నీ పసుపు, కుంకుమ, తమలపాకు ఇవన్నీ వస్తాయి కదండి, ఇవన్నీ నేనైతే తెప్పించుకున్నాను ఇట్లాగా. అండ్ యాజ్ వెల్ ఇవి ఒక 45 అండ్ లగేజ్ పేపర్స్ అన్నీ కూడా నేను తెప్పించుకున్నాను ఇవన్నీ. అండ్ దీంతో పాటు కాకుండా ఇప్పుడు అన్నప్రాసనం అంటే చిన్నపిల్లకాయల ఫంక్షన్ కాబట్టి చిన్నపిల్లకాయలకి తగినట్టు మా హస్బెండ్ కూడా కొన్ని ఐడియాస్ చెప్పారు. లైక్ బేబీ డాల్స్ అండ్ చిన్నపిల్లకాయలకి తగిన చాక్లెట్స్, స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి కూడా ఒక 10 రకాలు వచ్చేటట్లు బాక్స్లో మనం సెట్ చేసి ఇద్దామని చెప్పి ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. మేము వర్కౌట్ కూడా చేస్తున్నాం అది. సో మాకు ఇంకా ఒక 2 days టైం ఉంది కాబట్టి మేము అన్నీ ప్రిపేర్ చేసుకొని మీకు లాస్ట్కి ఫైనల్గా ఎగ్జిక్యూషన్ అంటే ఎలా చేసామో కూడా మా పాపని ఇక్కడ మేము ఎలా సెట్ చేసాము, ఇవి ఎలా అండ్ ఆల్సో ఈ బాక్సెస్ని మేము దీంట్లో ఎట్లా పెట్టాము, అండ్ మేము అనుకున్న ఐడియాస్ డాల్స్ అంటున్నాను, చాక్లెట్స్, స్వీట్స్ ఇట్లా 10 types అనుకున్నాం మేము చిన్నపిల్లకాయల్లో ఫంక్షన్ కాబట్టి. అవన్నీ దీంట్లో సెట్ చేసి నేను ఆ రోజు మీకు ఎలా వచ్చిందో కూడా ఐడియా మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది బాక్స్. సో చూడండి ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది. పైన డిజైన్ కానీ అంతా చాలా బాగా వచ్చింది. నాకు లోపల నేమింగ్ పార్ట్ మటుకు చాలా బాగా చేయించారు మా హస్బెండ్. సో లిమిటెడ్ టైంలో నా రిక్వైర్మెంట్ ప్రకారం మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. సో ఇంకా 2 daysలో అనుకుంటున్నాము అన్నప్రాసనం. 2 daysలో ఐ మీన్ సాటర్డే మంచిగా ఉంటుంది కాబట్టి మేము అన్నప్రాసనం సెట్ చేస్తామని అనుకున్నాము. మా మమ్మీ డాడీ అందరూ వస్తారు ఆ రోజు. ఎలా జరిగిందో కూడా నేను మీకు బ్లాగ్లో చూపిస్తాను. సో చూసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి. ఓకే, మా మెట్ట వారి శ్రీ మిష్తా అన్నప్రాసన వేడుక ఎలా ఉందో కూడా చూసి అందరూ ఎలా ఉందో చెప్పండి కమెంట్స్ రూపంలో. ఓకే, ఈ రోజుకైతే ఇదే అండి బ్లాగు. నేనైతే ట్రై చేస్తాను పాసిబుల్ అన్నీ నేను వీడియో బ్లాగ్ చేసేదానికి ట్రై చేస్తాను, ఏది మిస్ కాకుండా ఉండడానికి చూస్తాను. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బై బాయ్.